నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. ఈరోజు సుఖీభవలో డి తగ్గితే వెన్నుకు సమస్యలే, వృద్ధాప్యంలో చురుకుతనమే సంజీవని, విటమిన్ B5 తిందామా, నెల తక్కువ పిల్లలకు సమస్యలెన్నో, ఇంకా హెల్త్ టిప్. బి కాంప్లెక్స్ విటమిన్లు లోపిస్తే నీరసం, నిస్సత్తువ కమ్ముకొస్తాయి. అలాగే డి విటమిన్ లోపించినప్పుడు మన శరీరానికి ఊతగర్రల్లాంటి ఎముకలకు, ముఖ్యంగా మన వెన్నుముక్కకు సమస్యల తాకిడి బాగా పెరుగుతుంది. కాల్షియం, విటమిన్ డి కొరత మూలంగా నడుములో నొప్పితో పాటు వెన్నుపూసలు అతుక్కుపోవటం, పూసలు అరిగిపోవటం, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. విటమిన్ లోపాల మూలంగా వెన్నులో తలెత్తే సమస్యలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాల్షియం ఎముకల పటుత్వానికి అత్యంత ఆవశ్యకమైన మూలకం. ఈ కాల్షియం లోపం వల్లే మనలో చాలా మందిలో ఈ ఎముకల సమస్యలు కనిపిస్తుంటాయి. నిజానికి మన శరీరంలో కాల్షియం పుష్కలంగా ఉన్నప్పటికీ కూడా అది ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడకపోవడానికి ప్రధాన కారణం విటమిన్ డి లోపం. ఈ విటమిన్ డి లోపం అనే మాట ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న సమస్య. సూర్యరశ్మి మన శరీరానికి సరిగ్గా తగలకపోవడం వల్ల ఈ విటమిన్ డి లోపం వస్తుంటుంది. విటమిన్ డి లోపం వల్ల కండరాల నొప్పులు, భుజాల నొప్పులు, వెన్ను నొప్పులు వస్తుంటాయి. దీర్ఘకాలికంగా విటమిన్ డి లోపం ఉన్నవారిలో కాస్త వయసు పైబడేసరికి ఎముకలు పెళుసుబారిపోయే ఆస్టియోపోరోసిస్ జబ్బు వచ్చే ప్రమాదం ఉంటుంది. వైటమిన్ డి మరియు ఈ కాల్షియం డెఫిషియన్సీస్ మనకి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ వలన మనకి రకరకాల ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. ఈ వైటమిన్ డి దాదాపుగా ప్రతి శరీర భాగానికి, అంటే మనకి ముఖ్యంగా మనకు తెలిసింది ఈ బోన్స్, ఈ జాయింట్స్ మీద రోల్ ఉంటుందని మన అందరికీ తెలుసు. కానీ ఈ వైటమిన్ డి మనకి హార్ట్ ఫంక్షన్కి పనిచేస్తుందని చెప్పి, ఈ వైటమిన్ డి తగ్గడం వల్ల దానికి సంబంధించి షుగర్ వ్యాధులు కానీ, లేకపోతే మెదడుకు సంబంధించిన వ్యాధులు కానీ, లివర్కి సంబంధించిన వ్యాధులు కానీ వస్తున్నాయని చెప్పి మనకి తెలుస్తుందన్నమాట. ఈ వైటమిన్ డి వలన మనకి తీసుకున్న ఆహారం నుంచి కాల్షియము మన పేగుల నుంచి ఈ బ్లడ్లోకి అబ్జార్బ్ అవుతుందన్నమాట. ఒకవేళ మనం వైటమిన్ డి సరిగా లేకపోతే మనం తీసుకున్న ఆహారంలో ఉన్న కాల్షియము మన శరీర భాగాలకి అందదు. సో దీనివల్ల ఓవరాల్గా వైటమిన్ డి డెఫిషియన్సీ వలన మనకి ఈ కండరాల బలహీనత రావడం, ఒక్కొక్కసారి నడుము విషయానికి వస్తే కొంతమందికి నడుము నొప్పి, ఈ భుజాల మధ్యలో నొప్పులు, ఈవెన్ మెడ నొప్పులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మేము ఎక్కువగా ఏంటంటే ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఈ భుజాల మధ్యలో కండరాల నొప్పులు, అంటే భుజాల మధ్యలో ఉండే కండరాలని మేము ఈ రెక్కల మధ్యలో ఉన్న కండరాలని ఈ రాంబాయిడిస్ మజిల్స్, ఈ ట్రపీజియస్ మజిల్స్ అని రెండు గ్రూప్స్ ఆఫ్ మజిల్స్ ఉన్నాయన్నమాట. ఈ కండరాలు బాగా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకి భుజాల దగ్గర నొప్పి, భుజాల రెక్కల మధ్యలో నొప్పులు రావడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఏంటంటే మనం వైటమిన్ డి బ్లడ్లో మనం చూసుకొని, అది తక్కువగా ఉంటే వైటమిన్ డి పెరగడానికి మెడిసిన్స్ ఉంటాయి. ఆ వైటమిన్ డి సప్లిమెంట్స్ అది ఇస్తే సరిపోతుంది. అంతేకాకుండా ఈ కండరాలకి మనం స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, అంటే ఈ ట్రపీజియస్, ఈ రాంబాయిడిస్ కండరాలకి మనం ఈ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అవి మనకి నేర్పినట్లయితే ఈ ప్రాబ్లం తగ్గిపోతుంది. విటమిన్ డి ఎముకల ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుందనే విషయం తెలిసిందే. అయితే క్యాన్సర్లు, డయాబెటిస్, మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే కండరాల జబ్బులను నివారించడంలో కూడా విటమిన్ డి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మనం తినే ఆహారంలో ఉండే కాల్షియాన్ని కండరాలు, ఎముకలు గ్రహించడంలో విటమిన్ డి ప్రధానంగా సహకరిస్తుంది. ఇలాంటి విటమిన్ డి లోపం వల్ల మలి వయసులో ఆస్టియోపోరోసిస్ వచ్చిపడి వెన్నులో ఫ్రాక్చర్స్ ఎక్కువగా అవుతుంటాయి. దీంతో వీరిలో విపరీతమైన నడుము నొప్పి, భుజాల నొప్పి వస్తుంటుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే వెన్నుపూసల్లో ఫ్రాక్చర్లు పెరిగి మనుషులు ముందుకు వంగిపోయి ఊపిరితిత్తుల పనితీరు కూడా దెబ్బతింటుంది. ఈ విటమిన్ డి తగ్గడం వల్ల ఆస్టియోమలేషియా అనే ఎముకలు మెత్తబడిపోయే సమస్య కూడా వస్తుంటుంది. దీనివల్ల కూడా నడుము, తుంటి భాగంలో తీవ్రమైన సమస్యలు వచ్చిపడే అవకాశం ఉంది. ఎక్కువ కాలం పాటు మనం వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండి దానివల్ల మన కాల్షియం శరీర భాగాలకు అందకపోయినట్లయితే ఈ బోన్స్లో కాల్షియం తగ్గి మనకి ఈ ఆస్టియోపోరోసిస్, పెద్దవాళ్ళలో ఈ ఆస్టియోపోరోసిస్ అనే ప్రాబ్లము
త్వరగా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ ఆస్టియోపోరోసిస్ వలన ఏమవుతుందంటే ఎముకలు పెళుసుబారిపోవడం, ఎముకలు మెత్తబడిపోవడం జరుగుతుంది. దానివల్ల చిన్న చిన్న దెబ్బలు తగిలినా కూడా ఈ ఎముకలు ఫ్రాక్చర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఆస్టియోపోరోసిస్ వలన వచ్చే ఫ్రాక్చర్స్ ఎక్కువగా 50% ఫ్రాక్చర్స్ ఎక్కువగా స్పైన్లో జరగడం, 30% ఫ్రాక్చర్స్ హిప్ చుట్టూ అంటే మనకి తొంటి భాగంలో ఈ ఫ్రాక్చర్స్ అవడం, తక్కిన 20% ఫ్రాక్చర్స్ రిస్ట్ దగ్గర అంటే మణికట్టు దగ్గర ఫ్రాక్చర్స్ అవడం అనేది మనం ఎక్కువగా జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి విపరీతమైన నడువు నొప్పి రావడం, లేకపోతే విపరీతమైన భుజాల మధ్యలో నొప్పి రావడం, దీనివల్ల వీళ్ళ యాక్టివిటీ తగ్గిపోవడం. దీన్ని ఒకవేళ వీళ్ళు గమనించకపోయినట్లయితే ఇంకా వెన్నుపూసలు ఒకటి కాకుండా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ డిఫరెంట్ లెవెల్స్లో వెన్నుపూసలు ఫ్రాక్చర్ అవ్వడం వలన ఈ వెన్ను ముందుకు వంగిపోవడం మీరు చూసే ఉంటారు. మన పెద్దవాళ్ళు లేడీస్ ఎక్కువగా అందులో 80 సంవత్సరాలు దాటిన వాళ్ళు ముందుకు వంగిపోయి మీరు చాలామందిని చూస్తుంటారు. ఇది ఆస్టియోపోరోసిస్ వలన వీళ్ళ ముందుకు వంగిపోవడం. ఇలా ముందుకు వంగిపోవడం వలన మేజర్ ఇబ్బంది ఏంటంటే వాళ్ళకి నొప్పులు వస్తాయి. దాంతోపాటు ఏంటంటే ఈ ఊపిరితిత్తులు మనకి ఎక్స్పాన్షన్ కెపాసిటీ అంటే ఊపిరితిత్తులు నార్మల్గా మనకి మన శరీర భాగాలకి ఆక్సిజన్ మన ఊపిరితిత్తుల ద్వారానే అందుతుందని మనకు తెలుసు కదా. ఇప్పుడు ఇవి సరిగా ఎక్స్పాండ్ కాకపోవడం వలన ఊపిరితిత్తులు లో నుంచి ఆక్సిజన్ శరీర భాగాలకి అందకుండా వీళ్ళు ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో వీళ్ళు బాధపడటం, దానివల్ల వాళ్ళు చనిపోయే ప్రమాదం కూడా ఉన్నదన్నమాట. ఈ ఎముకలు మెత్తబడిపోతూ ఉంటాయి. దీన్ని ఆస్టియోమలేషియా అంటాం. ఈ ఆస్టియోమలేషియా ప్రాబ్లమ్స్ వలన ఈ ఆస్టియోమలేషియా ప్రాబ్లం ఎక్కువగా ఈ ఫ్లాట్ బోన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఈ ఫ్లాట్ బోన్స్ అంటే ఏంటి? ఎక్కువగా మనకి పెల్విస్ భాగంలో ఈ తొంటి భాగంలో ఉన్న బోన్స్ని ఎఫెక్ట్ అయ్యి దాన్ని మేము ఎఫెక్ట్ అవ్వడం వలన మేము సూడో ఫ్రాక్చర్స్ అంటారు. అంటే బోన్స్లో చిన్న చిన్న గ్యాప్స్ రావడం, దానివల్ల వాళ్ళకి విపరీతమైన నొప్పి రావడం, నడవలేకపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు కూడా మేము ఈ వైటమిన్ డి డెఫిషియన్సీలో చూస్తూ ఉంటాం. ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ రాకుండా అసలు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎక్కువగా మనం సన్కి ఎక్స్పోజ్ అవ్వడం, ఈ మనకి ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం, అందులోనూ ఎర్లీ మార్నింగ్ ఎండ అట్లీస్ట్ ఒక 45 minutes to 1 hour అంటే 45 నుంచి 60 నిమిషాల పాటు మనం ఎక్స్పోజ్ అయ్యి ఉంటే ఎర్లీ మార్నింగ్ ఎండకి మనకి స్కిన్లో ఈ వైటమిన్ డి తయారయ్యి మనకి శరీర భాగానికి కాల్షియం బాగా అందుతుంది. అంతేకాకుండా వైటమిన్ డి ఎక్కువగా ఉండే పదార్థాలు ఎక్కువగా ఏంటంటే ఈ ఫిష్ లివర్ ఆయిల్ వీటిల్లో ఎక్కువగా ఉంటుందన్నమాట వైటమిన్ డి. సో అవి ఏదన్నా మనం తీసుకుంటే మంచిది. ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ గుర్తించినట్లయితే 60,000 యూనిట్లు వైటమిన్ డి వారానికి ఒకసారి చొప్పున మినిమము 12 వారాలు ఇవ్వడం, ఆ తర్వాత మెయింటెనెన్స్ డోసు నెలకి 60,000 యూనిట్లు చొప్పున దాదాపు వచ్చే 2 నుంచి 3 సంవత్సరాల వరకు మనం ఇవ్వడం. ఇట్లాంటివి కరెక్ట్గా డాక్టర్ గారు చెప్పినట్లు మీరు ఈ డోసులు వాడినట్లయితే ఈ డెఫినెట్గా ఈ వైటమిన్ డి డెఫిషియన్సీని మనం అధిగమించవచ్చు. దానివల్ల మనం ఈ మన బ్లడ్లో కాల్షియం లెవెల్స్ నార్మల్గా మెయింటైన్ అయ్యి మనకి కండరాలకు సంబంధించిన వ్యాధులు కానీ లేకపోతే ఎముకలు కీళ్ళకు సంబంధించిన నడుముకి సంబంధించిన వ్యాధులు కానీ రాకుండా మనం చూసుకోవచ్చు. ఆఫీసుల్లో కూర్చుని పనిచేసే ప్రస్తుత జీవన శైలిలో నిత్యం ఉదయం పూట ఓ గంట సేపైనా సూర్యరశ్మి శరీరానికి తగిలేలా జాగ్రత్త పడడం, నిత్యం స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం, అవసరమైతే విటమిన్ డి సప్లిమెంట్లు వాడడం ద్వారా విటమిన్ డి లోపం రాకుండా ఎముకల్లో వెన్నుల్లో సమస్యలు రాకుండా జాగ్రత్త పడొచ్చు. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. ప్రతిరోజు కనీసం అరగంట సేపైనా శరీరానికి చాలినంత శ్రమను కల్పించడం వృద్ధాప్యంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు బ్రిటిష్ పరిశోధకులు. శారీరకంగా చురుకుగా ఉండటం వల్ల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు వివిధ కారణాల వల్ల మరణం సంభవించే అవకాశాలు 40% మేరకు తగ్గుతున్నట్లు అధ్యయనంలో గుర్తించారు. వయసు మళ్లిన సుమారు 15,000 మంది వృద్ధుల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించినప్పుడు ఈ విషయం వెల్లడైంది. వారంలో 6 రోజుల పాటు రోజుకు అరగంట చొప్పున తేలికపాటి శారీరక శ్రమ చేసిన వారిలో గుండెపోటు ముప్పు సుమారు 23% తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. మందకొడిగా కదిలే వారి కంటే శారీరకంగా చురుకుగా ఉన్నవారు 5 ఏళ్లు అధికంగా జీవించినట్లు తేలింది. పరిశోధన వివరాలు బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్లో ఇటీవలే ప్రచురితమయ్యాయి.
బాగా ఒళ్ళొంచి పనిచేసినప్పుడు కండరాలు పట్టేయడం, నీరసంగా నిస్సత్తువుగా అనిపించడం మామూలే, పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. కానీ ఏ పని చేయకపోయినా కండరాలు పట్టేస్తూ నీరసంగా నిస్సత్తువుగా అనిపిస్తూ ఉంటే బి కాంప్లెక్స్ విటమిన్లు లోపించాయని అర్థం. ముఖ్యంగా బి కాంప్లెక్స్ విటమిన్లలో కీలకమైన B5 లోపించినప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మరి B5 విటమిన్ లోపాన్ని అధిగమించడానికి ఏం తినాలో, ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. బి కాంప్లెక్స్ విటమిన్లలో ఒకటైన B5 మన శరీరానికి బాగా అత్యవసరమైన విటమిన్గా చెప్పుకోవాలి. ఎర్ర రక్త కణాల తయారీలోనూ, సెక్స్ హార్మోన్ల సంశ్లేషణలోనూ బాగా తోడ్పడుతుంది. విటమిన్ B5 లోపించినప్పుడు కండరాలు పట్టేయడం, నీరసం, నిస్సత్తువ, శరీరమంతా మొద్దుబారినట్టుగా అనిపించడం వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. ఈ సమస్యల్ని నివారించుకునేందుకు మనం రోజువారీ ఆహారంలో B5 సమృద్ధిగా లభించే ఆహారాలను ఒక భాగంగా చేసుకోవాలి. గోబీ, బ్రకోటీ, ఇంకా పుట్టగొడుగుల్లో B5 పుష్కలంగా ఉంటుంది. వీటిని తరచూ తీసుకుంటూ ఉంటే B5తో పాటు మన శరీరానికి అవసరమైన ఇతర పోషకాలు దండిగా లభిస్తాయి. అలాగే స్ట్రాబెర్రీ, మొక్కజొన్న, ఇంకా పొద్దుతిరుగుడు గింజల్లో కూడా B5 సమృద్ధిగా దొరుకుతుంది. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు కూడా ఉండడంతో మనకు క్యాన్సర్ల నుంచి సైతం రక్షణ లభిస్తుంది. ఇక చిరుతిండ్లుగా పల్లీలు, జీడిపప్పు, బాదం పప్పు వంటి వాటిని తరచూ తీసుకుంటూ ఉంటే మన శరీరానికి B5 కొరత లేకుండా చూసుకోవచ్చు. మాంసాహారులైతే లివర్, గుడ్లు, సాల్మన్ చేపల్ని తరచూ తీసుకుంటూ ఉంటే విటమిన్ B5 కొరత అనేదే లేకుండా చూసుకోవచ్చు. కాయ పండేందుకు, పంట కోతకు వచ్చేందుకు, గుడ్డు పొదిగి పక్షిపిల్ల బయటకు వచ్చేందుకు ఒక నిర్ణీత కాల వ్యవధి ఉంది. అలాగే అమ్మ గర్భంలో నలుసుగా మొదలై ఆపై అపురూప శిల్పంలా పండంటి బిడ్డగా ఎదగడానికి మనకు కూడా 9 మాసాల గడువు ఉంది. ఈ గడువు కంటే ముందుగానే భూమి మీదకు వచ్చేస్తే కాల వ్యవధికి నోచని ఏదైనా అకాలమే అన్నట్లుగా నెలలు నిండకుండానే పుట్టినప్పుడు ఆ నవజాతి శిశువులో అనేక సమస్యలు కనిపించే అవకాశం ఉంది. ఒకప్పుడైతే నెలలు నిండని పిల్లలకు ఎదురయ్యే సమస్యలకు చికిత్స అంతంత మాత్రంగానే ఉండేది. ఇప్పుడు అలా కాదు. నెలలు నిండని పిల్లలకు ఇవాళ ఆధునిక వైద్యంలో అన్ని రకాలుగా రక్షణ ఏర్పాట్లు మనకు అందుబాటులోకి వచ్చాయి. నెలలు నిండని పసిబిడ్డకు రక్షణగా నిలిచే ఆధునిక చికిత్సల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నెలలు నిండకుండానే పుట్టిన బిడ్డల్లో సాధారణంగా ఎలాంటి సమస్యలు కనిపిస్తుంటాయి? నార్మల్గా 9 మంత్స్ కంప్లీటెడ్ ప్రెగ్నెన్సీ మనం నార్మల్ ప్రెగ్నెన్సీ అనుకుంటామండి. లెస్ దాన్ 37 వీక్స్ బేబీస్ని మేము ప్రిమెచ్యూర్ బేబీస్ అంటాం అనమాట. ఈ ప్రిమెచ్యూర్ బేబీస్ అన్న ఒక సెక్టర్, అది ఇంపార్టెంట్ కేటగిరీ. ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ ఆర్గన్ మెచ్యూరిటీ ఏమైతే ఉంటుందో, అంటే లంగ్ మెచ్యూరిటీ కానీ, బ్రెయిన్ మెచ్యూరిటీ కానీ, మన పేగుల్ మెచ్యూరిటీ, ఇంటెస్టైన్స్ మెచ్యూరిటీ కానీ, హార్ట్ మెచ్యూరిటీ కానీ, ఇవన్నీ మనకి నియర్ టర్మ్ అంటే 36-37 వీక్స్కి కంప్లీట్ అవుతాయి అన్నమాట. సో ప్రిమెచ్యూర్ బేబీస్కి అంటే లెస్ దాన్ 34-35 వీక్స్ పుట్టిన బేబీస్కి జనరల్లీ ఆర్గన్స్ ఇమ్మెచ్యూర్గా ఉంటాయి. సో దానివల్ల మల్టిపుల్ కాంప్లికేషన్స్ వస్తాయి ప్రిమెచ్యూర్ బేబీస్కి. సో లంగ్స్ ఇమ్మెచ్యూర్గా ఉంటాయి, సరిగా డెవలప్ అవ్వవు, ఓపెన్ అప్ అవ్వవు. కాబట్టి బ్రీదింగ్ ప్రాబ్లం ఉంటుంది, కామన్గా మనం చూస్తూ ఉంటాం ప్రిమెచ్యూర్ బేబీస్కి. సో బ్రీదింగ్ ప్రాబ్లం అనేది చాలా కామన్. ఆక్సిజన్ సపోర్ట్ అయినా అవసరం పడుతుంది, వెంటిలేటర్ సపోర్ట్ అయినా అవసరం పడుతుంది, కొన్ని మెడికేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకోటి పేగులు సరిగా డెవలప్ అవ్వవు, సో ఫీడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే పాలు సరిగా అరగవు వాళ్ళకి. కొన్నిసార్లు చాలా సివియర్ కాంప్లికేషన్స్ వస్తాయి, సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది. బ్రెయిన్ ఇమ్మెచ్యూర్గా ఉంటుంది, దాంట్లో కొన్ని నరాలు వీక్గా ఉంటాయి, సో అవి పగిలిపోతూ ఉంటాయి, సో బ్రెయిన్లో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. హార్ట్లో కొన్ని వాల్వ్స్ ఓపెన్ అయిపోతూ ఉంటాయి, సో హార్ట్ ఫెయిలియర్లో వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలా మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఉంటాయి. పుట్టిన తర్వాత శ్వాస సరిగా తీసుకోలేని పిల్లలకు చికిత్స ఎలా ఉంటుంది? నేను చెప్పినట్టు ప్రిమెచ్యూర్ బేబీస్కి లంగ్స్ సరిగా ఓపెన్ అప్ అవ్వండి, సరిగా డెవలప్ అవ్వవు. సో ఆ డెవలప్మెంట్కి ఓపెన్ అప్ అవ్వడానికి ఒక పదార్థం జనరలీ 34 వీక్స్ 35 వీక్స్కి కంప్లీట్గా ఫామ్ అవుతుంది. దాన్ని సర్ఫాక్టెంట్ అంటారు అనమాట. సో సర్ఫాక్టెంట్ అన్నది ఆ ప్రోడక్ట్, అది సరిగా సెక్రీషన్ ఉంటుంది కాబట్టి 34-35 వీక్స్ తర్వాత లంగ్స్ కంప్లీట్గా ఓపెన్ అయ్యి ఈ బ్రీదింగ్ ప్రాబ్లం అనేది అంత సివియర్గా ఉండదు 34-35 వీక్స్ తర్వాత. కానీ దాని ముందు పుట్టిన బేబీస్కి ఈ పదార్థం సర్ఫాక్టెంట్ అన్న పదార్థం ఫామ్ అవ్వదు కాబట్టి లంగ్స్ కొలాప్స్ అయిపోతాయి అనమాట, అంటే కంప్రెస్ అయిపోయి ఓపెన్ అప్ అవ్వవు. సో దానివల్ల బేబీస్కి చాలా సివియర్ బ్రీదింగ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతుంది. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అది అలా కొలాప్స్ అవుతూ ఆ బ్రీదింగ్ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది.
సో ఆ బ్రీదింగ్ ప్రాబ్లమ్ సివియారిటీ బట్టి మేము సపోర్ట్ డిసైడ్ చేస్తాం. ఆక్సిజన్ సపోర్ట్ అయినా అవసరం పడుతుంది, చిన్న వెంటిలేటర్ ఉంటుంది, CPAP అంటారు దాన్ని, CPAP అవసరమైనా పడుతుంది, ప్రాపర్ మెకానికల్ వెంటిలేషన్ అవసరమైనా పడుతుంది. మనకి ఈ మధ్యన ఈ సర్ఫాక్టెంట్ మనకి ఆర్టిఫిషియల్గా కూడా దొరుకుతుంది. సో ఈ బ్రీదింగ్ ప్రాబ్లం మనకి ఎక్కువ అవుతుంది అని అనిపిస్తే మనం ఆర్టిఫిషియల్గా సర్ఫాక్టెంట్ కూడా మేము లంగ్స్లో ఇన్స్టిల్ చేస్తాం అనమాట, సో దట్ ద లంగ్స్ ఓపెన్ అప్. సో ఈ మొడాలిటీస్ అన్నీ ఉంటాయి. బట్ ఆ లంగ్స్ కంప్లీట్లీ ఓపెన్ అప్ అయ్యే వరకు మేము వెంటిలేటరీ సపోర్ట్ కంటిన్యూ చేస్తాం. జనరలీ దిస్ టేక్స్ టైమ్. అంటే వేరే కాంప్లికేషన్స్ ఏమి లేకుండా, అంటే ఇన్ఫెక్షన్స్ లాంటి వేరే కాంప్లికేషన్స్ లేకుండా ఉంటే జనరలీ 3-4 డేస్ కానీ 4-5 డేస్లో కానీ బేబీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెలలు నిండకుండానే పుట్టిన పిల్లల్లో కనిపించే ఇన్ఫెక్షన్లకు చికిత్స ఎలా ఉంటుంది? ఈ ఇన్ఫెక్షన్స్కి చాలా కామన్గా మేము యాంటీబయాటిక్స్ ఇస్తామండి. కానీ ఎలాంటి ఇన్ఫెక్షన్ వచ్చింది, ఏ ఆర్గానిజం ఇన్ఫెక్ట్ చేసింది అన్న దానికి మేము బ్లడ్ కల్చర్ పంపించి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి మేము మోడిఫై చేసుకుంటాం యాంటీబయాటిక్స్. అది కాకుండా నేను చెప్పినట్టు ఇమ్యూనిటీ వీక్గా ఉంటుంది కాబట్టి బాగా సివియర్గా ఇన్ఫెక్షన్స్ ఉంటే మేము ఇమ్యూనోగ్లోబులిన్స్ కూడా ఇస్తూ ఉంటాం బేబీస్కి చాలా కామన్గా. సో ఈ సపోర్టివ్ థెరపీ తోటి కొన్నిసార్లు రక్తగణాలు ఎక్కిస్తూ ఉంటాం, అవి విరిగిపోతూ ఉంటే ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇస్తూ ఉంటాం, రక్తగణాలు ఎక్కిస్తూ ఉంటాం. సో ఈ సపోర్టివ్ థెరపీ అన్నది మేము కంటిన్యూ చేస్తూ ఉంటాం. బాగా ప్రిమెచ్యూర్గా పుట్టిన బేబీస్కి, అంటే లెస్ దాన్ 32 వీక్స్ 31 వీక్స్ అలా బేబీస్కి బ్రెయిన్లో నరాలు చాలా వీక్గా ఉంటాయి. సో దానివల్ల స్పాంటేనియస్గా లోపల బ్రెయిన్లో హెమరేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. దీన్ని ఇంట్రాక్రేనియల్ హెమరేజ్ అంటారు. సో ఈ హెమరేజ్ని మనకి ట్రీట్ చేయడానికి ఉండదు, కానీ దీంట్లో కూడా మనకి డిఫరెంట్ గ్రేడేషన్స్ ఉంటాయి. అంటే లెవెల్, అంటే grade 1, grade 2, grade 3, grade 4 అని ఉంటుంది. సో బేబీ హ్యాస్ టు రికవర్ స్పాంటేనియస్లీ. సో అప్పటి వరకు మేము సపోర్టివ్ మేనేజ్మెంట్ కంటిన్యూ చేస్తాం. అంటే ఫిట్స్ వస్తే ఫిట్స్ మందులు ఇచ్చి, బేబీ సరిగా బ్రీత్ చేయలేకపోతే వెంటిలేటరీ సపోర్ట్ ఇచ్చి, బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతే బ్లడ్ ప్రెషర్ మేనేజ్మెంట్ చేసుకుని, సో ఇవన్నీ సపోర్టివ్ మేనేజ్మెంట్ కంటిన్యూ చేస్తాం టిల్ ద బేబీ ఇంప్రూవ్ స్పాంటేనియస్లీ. సో ఈ బ్రెయిన్లో బ్లీడింగ్ అన్నది చాలా సివియర్ బ్లీడింగ్, అంటే grade 3, grade 4 బ్లీడింగ్ చాలా ఎక్కువ బ్లీడింగ్ అయ్యి, లేకపోతే బ్రెయిన్లో చాలా సీరియస్ ఇన్ఫెక్షన్ వచ్చి, ఇలా చాలా సీరియస్ కాంప్లికేషన్స్ వస్తే బేబీ నీడ్స్ టు బీ ఆన్ అ ఫాలో అప్ పీరియాడికలీ అనమాట. అట్లీస్ట్ 2-2.5 years వరకు ఎవ్రీ 3-4 monthsకి మా దగ్గర ఫాలోఅప్కి వస్తూ ఉండాలి. సో ఎవ్రీ 3-4 monthsకి రిపీటెడ్గా ఫాలోఅప్కి వస్తే అరౌండ్ 9 months 10 monthsకి మనకి క్లియర్, అంటే కొంచెం క్లారిటీ వస్తుంది బేబీ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుందని. ఈ మధ్యలో మాకు ఏదైనా కాంప్లికేషన్, ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా అనిపిస్తే దానికి ఎర్లీ ఇంటర్వెన్షన్ చేసే అవకాశం ఉంటుంది. నెలలు నిండకుండానే పుట్టిన పిల్లల్లో కనిపించే కామెర్లను ఎలా తగ్గిస్తారు? ప్రిమెచ్యూర్ బేబీస్కి జాండిస్ కొంచెం ఎర్లీగా వస్తుందండి. అంటే నార్మల్గా పుట్టిన బేబీస్కి నేను చెప్పినట్టు థర్డ్ డే నుంచి స్టార్ట్ అయ్యి డే 7 వరకు తగ్గిపోతుంది. కానీ ప్రిమెచ్యూర్ బేబీస్కి కొంచెం ఎర్లీగా వస్తుంది. అంటే day 2, day 3 నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ day 13, day 14 వరకు జాండిస్ పెరుగుతుంది. సో ట్రీట్మెంట్ మొడాలిటీ సేమ్గా ఉంటుంది. అంటే మేము జాండిస్ కొంచెం ఎక్కువ ఉంది, మా ట్రీట్మెంట్ రేంజ్లో ఉంది అంటే ఫోటోథెరపీ స్టార్ట్ చేసుకుంటాము, లైట్ థెరపీ స్టార్ట్ చేస్తాము. ఒకవేళ చాలా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది, ఫోటోథెరపీతో కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అంటే చాలా రేర్గా ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తాము. బట్ ద మోస్ట్ కామనెస్ట్ ట్రీట్మెంట్ ఇస్ ఫోటోథెరపీ. జనరలీ మోస్ట్ ఆఫ్ ద బేబీస్ దీనికి రెస్పాన్స్ చేస్తారు. రిట్రైవల్ సర్వీసెస్ అంటే ఏంటి? నవజాత శిశువులకు ఈ సేవలు ఎందుకు మేలు? రిట్రీవల్ సర్వీసెస్ అన్నది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాన్స్ ఇన్ న్యూనటాలజీ. మనకి ఏదైనా బేబీ ఏదైనా రిస్క్లో అనిపించినా, బేబీకి ఏదైనా ప్రాబ్లం మనకు అనిపించిన సీరియస్ ప్రాబ్లం అనిపిస్తే ఎర్లీగా మనం ఐడెంటిఫై చేసి ఎర్లీగా ట్రాన్స్పోర్ట్ చేస్తే, ఒక వెల్ ఎక్విప్డ్ NICU సెంటర్కి ఎర్లీగా ట్రాన్స్పోర్ట్ చేస్తే మనం ఎర్లీగా ట్రీట్మెంట్ ఇచ్చుకుని బేబీని సాల్వేజ్ చేసుకోవచ్చు అనమాట మనం. సో దీన్ని రిట్రీవల్ సర్వీసెస్ అంటారు. రిట్రీవల్ సర్వీసెస్ ఏంటంటే బేసికలీ ఒక మొబైల్ NICU సర్వీస్ అనమాట. అంటే ఒక అంబులెన్స్ ఉంటుంది, ఒక అంబులెన్స్లో ఒక ఇంక్యుబేటర్ ఉంటుంది. ఎందుకంటే టెంపరేచర్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఆ ట్రాన్స్పోర్ట్లో బేబీ టెంపరేచర్ చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. కొంచెం తేడా వచ్చినా, బేబీ ఎక్కువ టెంపరేచర్ అయినా తక్కువ టెంపరేచర్ అయినా బేబీకి కాంప్లికేషన్స్ ఎక్కువ అయిపోతాయి. సో ఆ ఇంక్యుబేటర్లో అన్నది ఆ హ్యూమిడిఫికేషన్, ఆ టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం ట్రాన్స్పోర్ట్లో. ఇంకోటి ట్రాన్స్పోర్ట్లో ఆ అంబులెన్స్లో వెంటిలేటర్ అని ఉంటుంది. బేబీకి బ్రీదింగ్ ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ వెంటిలేటర్కి కనెక్ట్ చేసి ఆ ట్రాన్స్పోర్ట్లో కూడా బేబీని స్టెబిలైజ్ చేసుకుంటాం అనమాట. ఈ మనకి ఎక్విప్మెంట్ కాకుండా మన టీం కూడా చాలా ఇంపార్టెంట్. మన రిట్రీవల్ సర్వీసెస్లో చాలా ఎక్స్పీరియన్స్డ్ న్యూనటాలజిస్ట్, ఒక వెల్ ఎక్స్పీరియన్స్డ్ నర్సింగ్ స్టాఫ్, అంటే ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ డాక్టర్ని అకంపెనీ అయ్యి ఆ పెరిఫరల్ సెంటర్ ఎక్కడైతే బేబీకి ప్రాబ్లం ఉందో ఆ సెంటర్కి వెళ్ళి ఫస్ట్ బేబీని స్టెబిలైజ్ చేసుకుని, ట్రాన్స్పోర్టేషన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాబ్లమ్స్ హ్యాండిల్ చేసుకుని మన సెంటర్కి షిఫ్ట్ చేసుకుని అప్పుడు వీ కంటిన్యూ ట్రీట్మెంట్ హియర్ అనమాట.
అది కాకుండా మాకు ఎప్పుడైతే కాల్ వస్తుందో, అంటే మీరు వచ్చి బేబీని తీసుకోండి అని కాల్ వస్తుందో, వీ ఆస్ దెమ్ ద కండిషన్ అండ్ వీ ఆల్సో గివ్ దెమ్ దట్, వీ సజెస్ట్ టు దెమ్ ద ట్రీట్మెంట్ అనమాట. అంటే మేము అక్కడ వెళ్ళి బేబీని తెచ్చుకునే లోపల హౌ వెల్ దే కెన్ మేనేజ్ ద బేబీ అన్న గైడెన్స్ కూడా మేము ఇస్తాం అనమాట. సో దాన్ని రిట్రీవల్ సర్వీసెస్ అంటారు. ఆధునిక వైద్యంలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక చికిత్సల సాయంతో నెలలు నిండని పసిబిడ్డల్ని ఎలా కాపాడుకోవచ్చో తెలుసుకున్నాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. దగ్గు విడవకుండా వేధిస్తున్నప్పుడు నేతిలో వేయించిన 2-3 లవంగాలను బుగ్గన పెట్టుకుని చప్పరించండి. దగ్గు నుంచి సత్వరమే ఉపశమనం దొరుకుతుంది. సుఖీ భవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాలు వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీ భవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీ భవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.